మీతోనే నా ప్రయాణం. వినుకొండ పర్యటనపై వైసీపీ అధినేత జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నా కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీకోసమే, మీతోనే నా ప్రయాణం అని అన్నారు. కాగా నిన్న తాడేపల్లి నుండి వినుకొండ 3 గంటల ప్రయాణం కాస్త దారి పొడవునా వైసీపీ నేతల, అభిమానుల మధ్య దాదాపు 6 గంటలకు పైగా వినుకొండకు చేరుకోవడానికి సమయం పట్టింది. ఓడిపోయిన తర్వాత కూడా తనపై నమ్మకంతో ఇంతమంది వచ్చారని జగన్ సంతోషపడ్డారు. ఇకపై కార్యకర్తలకు ఎటువంటి సమస్య వచ్చినా జగన్ వస్తారనే భరోసా నింపడంతో వైసీపీ శ్రేణులు ధీమాతో ఉన్నారు. నేడు ఎంపీలతో చంద్రబాబు సమావేశం. జూలై 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 22వ తేదీ నుండి జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె మోషేన్ రాజు, శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖ సిబ్బందికి డిప్యూటీ సీఎం విందు. బడ్జెట్ కు ముందు ఆర్థిక మంత్రి అధికారులు, సిబ్బందికి విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సంప్రదాయం కొనసాగింపులో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రజాభవన్లో ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బందికి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క విందు ఏర్పాటు చేశారు. బడ్జెట్ నేపథ్యంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా స్నేహపూర్వక వాతావరణంలో పనిచేయాలనే ఆలోచనతో అధికారులు, సిబ్బందికి విందు ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ ప్రపంచంలో అతిపెద్ద ఉపద్రవం. టెక్ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన బ్లూ స్క్రీన్ ఎర్రర్ తో సాంకేతిక విపత్తు తలెత్తింది. ఊహించని ఉపద్రవం ఫలితంగా విశ్వవ్యాప్తంగా లక్షల కంప్యూటర్లు మొరాయించాయి. అనూహ్య పరిణామంతో అన్ని దేశాల్లో గందరగోళం మొదలైంది. ఇంటర్నెట్ ఆధారిత వ్యవస్థలన్నీ స్తంభించాయి. ఐటీ కంపెనీల్లో కంప్యూటర్లు షట్డౌన్ అవ్వగా స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. బ్యాంకుల్లో లావాదేవీలు, ఎయిర్పోర్టులో విమానాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యకలాపాలకు, టీవీ ఛానళ్ల ప్రసారాలకు ఆటంకాలు తప్పలేదు. సైబర్ దాడి నుంచి రక్షించాల్సిన సాఫ్ట్వేర్ క్రౌడ్ స్ట్రైక్ అప్డేషన్లో వచ్చిన బగ్తో ఈ ప్రమాదం జరిగినట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. చివరికి సమస్యను పరిష్కరించడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క్రిమినల్ చట్టాలపై స్టాలిన్ న్యాయ పోరాటం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టి అమలు చేస్తున్న 3 క్రిమినల్ చట్టాలను సవాల్ చేస్తూ తమిళనాడులోని డీఎంకే పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ఎస్ భారతి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను శుక్రవారం విచారణకు స్వీకరించిన జస్టిస్ ఎస్ఎస్ సుందర్, జస్టిస్ సెంథిల్ కుమార్తో కూడిన ధర్మాసనం పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.